ఇప్పుడు ఇప్పుడు జగపతి బాబు అనేవాడిని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్వశ్చన్ మార్క్ ఏంటంటే అప్పటి సూరిగా నువ్వు ఎలా ఊహించగలిగావు అనేది నాకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, మేజర్ క్వశ్చన్స్. అంతే, మన షార్ట్ ఇంటర్వ్యూ చేయాలి. అప్పల సూరి అనేవాడిని ఎలా చూసావు అసలు జగపతి బాబును? ఆ ఏఐ తీసుకొచ్చినప్పుడు ఇది నాకు మ్యాచ్ అవుతుందని నువ్వు ఎలా అనుకున్నావు? నేను ఆ క్యారెక్టర్ పండించగలను అనేది నువ్వు ఎలా అనుకున్నావు? బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్ హూ కెన్ లుక్ లైక్ అప్పల సూరి ఈజీలీ. మంచి ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ కాకుండా నా దగ్గరికి వచ్చావు. నా దగ్గరికి తిన్నగా వచ్చావు నేను అనుకోవట్లేదు. ఎవరి దగ్గరికి నిజం చెప్పు. నిజంగా నేను ఆలోచించుకుని ఉంటాను కానండి ఎవరికి వెళ్ళి నేరేషన్ అప్పల సూరి ఏం ఆలోచించుకున్నా చెప్పు. నేనేమనుకుంటాను సార్, మీరు రాయల్గా ఉంటారు సార్, మీరు రాయల్గా ఉంటారు. అప్పల సూరి అంటే ఒక విలేజ్ లో ఒక 65-75 ఇయర్స్ ఉన్న ఓల్డ్ మ్యాన్ లో చేయాలంటే జగపతి బాబు సార్ కరెక్ట్గా ఉంటారా ఉండరా అంటే మేము చూసిన వెంటనే రాయల్టీ కనిపిస్తారు సార్. అప్పల సూరి చూసిన వెంటనే నాకు డౌట్ అక్కడే అండి. అప్పల సూరిని చూసిన వెంటనే అప్పల సూరి చాలా సింపతి పర్సన్లా ఉండాలండి. తన ఏజ్ దగ్గర నుంచి, తన మాటల దగ్గర నుంచి, తన లుక్ వైజ్ దగ్గర నుంచి అన్నీ కూడా అప్పల సూరిని చూస్తే ఆడి ప్రయత్నం గుర్తు రావాలండి, ఆడు పేదరికం గుర్తు రావాలండి, ఆడు స్ట్రగుల్ గుర్తు రావాలండి. ఎన్నటిలో మీలో కనిపించేవా అని నేను కొద్దిగా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే జగపతి బాబు గారు వస్తున్నారంటే రాయల్టీ సూపర్ ఉన్నారా సారు అని ఉంటారు. ఇప్పుడు మీరు అలా ఉంటారు, మీ ఏజ్లో మీ గాయం మూవీలోని గట్టనే ఇంకా సూపర్ ఉంటారు అని ఏమనుకున్నానంటే అండి. అప్పుడు నేను ఏఏలో ఫోటో డిజైన్ చేయించుకున్నాను సార్. ఏలో ఫోటో ఒక ఆయన ఉన్నారు కదండి, మన మేకప్ ఆయన రషీద్ గారికి ఇచ్చి ఏలో రషీద్ గారికి చేస్తే నాకు లుక్ కనిపించారండి. ఓరు నాయన జేబీ సార్ కరెక్ట్గా ఉన్నారు, మనం వెళ్ళిపోవచ్చు అని మీ దగ్గరకు వచ్చి నేను నేరేషన్ ఇచ్చానండి. అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి నేరేషన్కి, ఈ ఫిల్మ్కి అయితే. మైండ్లో ఇంకెవరు ఉన్నారు సార్? మైండ్లో లేదు సార్. సరే, ఓకే సార్.